ఇదే నా చివరి సినిమా. ఈ ఒక్క మాటతో కోట్లాది అభిమానుల గుండెల్లో గుబులు రేపాడు కోలీవుడ్ స్టార్. సినిమాలకే కాదు, ఒక యుగానికి తెరపడుతున్న క్షణమా ఇది? దళపతి విజయ్ తన చివరి సినిమాను అఫీషియల్గా ప్రకటించాడు. ఆ సినిమా పేరు జననాయగన్. ఇంతకీ ఎందుకు ఈ నిర్ణయం? రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ చేసిన చివరి అడుగు ఇదేనా? పూర్తి వీడియోలో క్లియర్గా చెప్తాను, వినండి. కోలీవుడ్ అంటే గుర్తుకొచ్చే పేరు స్టైల్, యాక్షన్, మాస్ అపీల్ అన్నింటికీ నిలువెత్తు రూపం దళపతి విజయ్. 30 ఏళ్లకు పైగా సినీ ప్రయాణం. తమిళనాడులో దేవుడిలా ఫ్యాన్ ఫాలోయింగ్. గిల్లీ, పోకిరి, తుపాకీ, మాస్టర్, లియో లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్. ప్రతి సినిమాలతో కొత్త రికార్డులు. కానీ ఇప్పుడు అదే విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పే నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవలే విజయ్ ఒక కీలక ప్రకటన చేశాడు. అదే జననాయగన్ నా కెరీర్లో చివరి సినిమా. ఈ మాట విన్న వెంటనే అభిమానుల్లో షాక్. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు. దళపతి విజయ్ లాస్ట్ మూవీ ట్రెండ్ హ్యాష్ట్యాగ్తో బాగా ట్రెండ్ అవుతుంది. ఇది రూమర్ కాదు, ఇది ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్. విజయ్ స్పష్టంగా చెప్పాడు. అదేంటంటే రాజకీయాల్లోకి పూర్తిగా ఫోకస్ చేయడానికి సినిమాలకు వీడుకోలు అని. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే దళపతి విజయ్ అండ్ పూజ హెగ్డేతో జననాయగన్ మూవీ చేయబోతున్నారు. దీనికి డైరెక్టర్గా హెచ్ వినోద్ అంటేనే పవర్ఫుల్ స్క్రీన్ ప్లే, రాజకీయ టచ్, సీరియస్ మెసేజ్. అలాంటి డైరెక్టర్తో విజయ్ చివరి సినిమా అంటే ఎలాంటి కంటెంట్ ఉంటుందో ఊహించండి. అఫీషియల్ స్టోరీ ఇంకా బయటకు రాలేదు, కానీ ఇండస్ట్రీ టాక్ ప్రకారం ప్రజల సమస్యలపై పోరాడే నాయకుడి పాత్ర, వ్యవస్థపై తిరుగుబాటు, మాస్ ఎలివేషన్స్తో పాటు స్ట్రాంగ్ మెసేజ్, రాజకీయ లింక్ అయ్యే కథనం. ఇది కేవలం సినిమా కాదు, విజయ్ రియల్ లైఫ్ ఎంట్రీకి సినిమా రూపం కావచ్చు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే కనిపించనుంది. గ్లామర్ మాత్రమే కాదు, కథకు బలమైన పాత్ర. విజయ్తో మొదటిసారి ఫుల్ లెంగ్త్ పాత్ర. విజయ్ చివరి సినిమాలో ఉండడం పూజ హెగ్డే కెరీర్లో కూడా ఒక స్పెషల్ మైల్ స్టోన్గా చెప్పవచ్చు. ఇక రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రీ, ఇదే అసలు టర్నింగ్ పాయింట్. విజయ్ ఇప్పటికే తన రాజకీయ పార్టీ ప్రకటించాడు. తమిళనాడు రాజకీయాల్లో భారీ చర్చ, యువత నుంచి భారీ మద్దతు. సినిమా ప్రజాదరణ అంటేనే రాజకీయ శక్తి. ఈ స్ట్రాటజీ విజయ్కి బాగా తెలుసు. అందుకే సినిమాల్ని పూర్తిగా వదిలేసి పూర్తి రాజకీయాలపై దృష్టి పెట్టాలనుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాటలు ఏంటంటే విజయ్ లేకుండా కోలీవుడ్ ఊహించలేము. చివరి సినిమా అంటే గుండె పగిలినట్టే. సినిమాలో కనిపించకపోయినా ప్రజల మధ్య నాయకుడిలా చూడాలి. ఇది కేవలం ఒక హీరో రిటైర్మెంట్ కాదు, ఇది ఒక ఎమోషనల్ ఎండ్. ఇక మొత్తానికి జననాయగన్ విజయ్ కెరీర్లో చివరి సినిమాగా చెప్పవచ్చు. రాజకీయ ప్రయాణానికి ముందు చివరి అడుగు, అభిమానుల చివరి సెల్యూట్. ఈ సినిమా తర్వాత విజయ్ వెండితెరపై కనిపించడు, కానీ ప్రజల మధ్య నాయకుడిలా కనిపిస్తాడా? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న. మీ అభిప్రాయం ఏమిటి? విజయ్ రాజకీయాల్లో సక్సెస్ అవుతాడా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.